అక్కడ బయట రోడ్ అవతలికి ఉన్న ఆ కొండలు కూడా ఎప్పుడు క్లియర్గా కనిపించేది. ఇప్పుడు అవి ఏం కనిపిస్తలేవు. ఆ చెట్లన్నీ కొండల్లాగా ఉన్నాయి కదా, అవన్నీ గ్రీన్ చెట్లే, పెద్ద పెద్ద చెట్లు కనిపించేది. ఆ చెట్లు కూడా ఇప్పుడు కనిపిస్తలేవు, దూరంవి. అంటే ఇట్లా మబ్బులాగా ఉందన్నమాట అక్కడ ఈ స్నో అంతా. ఇది సోనీ వాళ్ళ బ్యాక్ సైడ్. ఇది ఆడుకునే ప్లే సెట్. ట్రాంపోలిన్ అంటారు దాని మీద, అదే పట్టుకొని ఎగురుతాడు వాడు. ఇది టీ తాగడానికి టేబుల్. ఇప్పుడు ఇదంతా ఇవన్నీ కనబడకుండా పడుతుంది మంచు గడ్డలిగా. కనబడుతుందా మీకు? ఈ రాత్రి అయితేనే బాగా కనబడుతుంది ఏమో. వైట్ అంతా ఎంత పడుతుంది కానీ కనబడతలేదు, వీడియోలో కనబడతలేదు ఎక్కువ. సోనీ వాళ్ళకి ఫ్రంట్ డోర్ ఓపెన్ చేస్తున్నాను. చల్లగా, చాలా చల్లగా ఉంది. ఇవన్నీ పూల చెట్లు, బోరెడు పూలు ఉండే. ఇవి మళ్ళీ సీజన్లో మళ్ళీ పచ్చగా అన్ని పూలు పూస్తాయి. ఈ రెండు చెట్లు చూడండి, ఇక్కడ ఒకటి ఉంది. తర్వాత మొత్తం స్నో కప్పి ఉంటుంది ఇక. హాయ్ అందరికీ. లాస్ట్ టైం మీకు వీడియో పెట్టినప్పుడు చాలా స్నో ఉండే కదా గడ్డి మీద. ఇప్పుడు గ్రీన్ గ్రాస్ ఎంత గ్రీన్ ఉంది చూడండి, అందరి ఇళ్ళ ముందర ఎంత గ్రీన్ ఉంది. ఇవాళ 1 గంటకు స్నో స్టార్ట్ అవుతుంది అని వీళ్ళ దగ్గర మెసేజ్ వచ్చింది వీళ్ళకి. కనుక పిట్స్బర్గ్ వెళ్దాం అనుకొని కూడా వెళ్ళలేదు. కరెక్ట్గా 1 o'clock కాగానే స్నో స్టార్ట్ అయింది. ఎట్లా పడుతుంది చూడండి, సన్నగా దూది లాగా పడుతుంది. ఇది చాలా ఎక్కువ అయ్యి ఇక ఈ గ్రీన్ గ్రాస్ అంతా కంప్లీట్గా వైట్ అయిపోతుంది మొత్తం. లాస్ట్ టైం మీకు వీడియో పెట్టాను కదా, అందులో ఎంత వైట్ అయిందో ఇక అంతకన్నా ఇంకెక్కువ అవుతుంది. ఇంకా లాస్ట్ టైం పడిన వైట్ కూడా అక్కడక్కడ ఉంది చూడండి, తగ్గలేదు. మళ్ళీ అప్పుడే స్నో స్టార్ట్ అయింది. బయట ఎంత గాలితోనే వస్తుందంటే ఇక ఇది మళ్ళీ మీకు రేపు వీడియోలో పెడతా. ఎంత మందంగా స్నో పడింది అనేది రేపు పెడతాను మళ్ళీ మీకు వీడియో. ఇది సోనీ వాళ్ళ దేవుడి రూము. ఈ దేవుడి రూమ్లో దీపం పెట్టడం ఎంత స్నో పడింది చూడండి. మొత్తం ఏ దారి, ఇప్పుడు రోడ్డు వే కూడా బయట కారు పోయే దారి కూడా, నల్ల రోడ్డు కూడా ఖాళీ లేదు. ఇంటి ముందర చూపియాన మెయిన్ డోర్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇంత పడింది. పొద్దున్న 2 చెట్లు ఉన్నాయి ఓపెన్గా అన్న కదా, ఆ 2 చెట్ల మీద ఎంత పడింది. ఇంకా పడుతుంది. అది ఆ తుంపర ఎందుకు వీడియోలో వస్తలేదు మరి. ఇది సోనీ వాళ్ళ ఇంట్లోంచి సాయంత్రం 5:30 అయింది.
బయట పైన వాళ్ళ ఇంటి పైన చంద్రుడు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాడు. తర్వాత ఈ కింద తెల్లదంతా స్నో పడింది అనమాట. ఇది ఇంకా చాలా పెరుగుతుంది. ఇది స్టార్టింగ్ మాత్రమే. రోడ్లన్నీ ఇక్కడ వాళ్ళు జిహెచ్ఎంసి వాళ్ళు వచ్చి క్లీన్ చేసి వెళ్ళారు కనుక కార్లు పోవడానికి ఈజీగా ఉంటుంది. ఇదంతా స్నోనే. ఇది వీళ్ళ విండోలోంచి. ఆ ఇంటి ముందర ఇవన్నీ ఇండ్లు. ఆ ఇంటి పైన ఈ చెట్టు పక్క నుంచి చంద్రుడు చూడండి ఎంత బాగా కనబడుతున్నాడు. ఇవాళ ఇక్కడ వీళ్ళకి పౌర్ణిమ. ఇట్లా పరిచింది స్నో అంతా. ఇదంతా ఈ తెల్ల కలర్లో ఉన్నదంతా ఇదివరకు బాటిల్ గ్రీన్ కలర్ గడ్డి ఉండే. గ్రీన్ కలర్ అంటే మంచి బాటిల్ గ్రీన్ కలర్లో గడ్డి. ఈ కనిపిస్తున్న చెట్లన్నీ పూలతో ఉండే. ఇప్పుడు చెట్లు కూడా కనబడకుండా స్నో పడింది. ఇంకా పెరుగుతుంది. ఇది చాలా ఇప్పుడు స్మూత్ స్నో అనమాట. అంటే ఇట్లా ముట్టుకుంటే మనకు పిండిలాగా చేతికి వస్తుంది. తర్వాత అది రాదు, చాలా గట్టి పడుతుంది. ఇదంతా ఇక దూది పింజలు పోసినట్టు ఉంది చూడండి అవుట్ సైడ్.